మేమైతే ఊరెళ్తున్నాం అనుకున్నానే గాని అక్కడికెళ్ళిన తర్వాత ఊరెళ్తున్నా అని ఆనందపడ్డానే గాని అక్కడికెళ్ళిన తర్వాత అనుకున్నది ఒక్కటి, అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిరే బుల్బుల్ పెట్ట అన్నట్టయితే ఉందండి నా పరిస్థితి. అస్సలు ఇలా అవుతుందని అయితే అనుకోలేదండి. మేమైతే ప్రతి సంవత్సరం జనవరి 18కి అయితే ఊరెళ్తామనైతే తెలుసు కదండి. ఆ ఊర్లో అయితే పండగ అయితే చేస్తారండి. రీజియన్‌తోని, క్యాస్ట్‌తోని, గాడ్‌తోని ఎటువంటి సంబంధం లేకుండా అందరూ కలిసి చేసుకునే పండుగ అండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం కామెంట్ చేసేయండి. మేమేమో మా అమ్మ వాళ్ళ అక్కాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళ పూర్వపు చుట్టాలు, దగ్గర చుట్టాలు, దూరపు చుట్టాలు అందరూ అయితే కనిపించారండి. అందరి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళడం కూడా ట్విస్ట్ కాదండి. మా అమ్మకు తెలియని చుట్టాల ఇంటికి వెళ్ళి నన్నైతే వాళ్ళకైతే పరిచయం చేశారండి. ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటున్నారు? ఇంట్లో ఒకప్పుడు పెద్దవాళ్ళ పేర్లు చిన్నపిల్లలకైతే పెట్టేవారు కదండి. అది ఎందుకు పెడతారో అనుకున్నానండి. దాని ఆన్సర్ అయితే నాకు నేనైతే తీర్థానికి తిందామని అయితే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది నా బడ్జెట్ అయితే 800 అయితే అయిపోయిందని. ప్లీజ్ లైక్ షేర్ అండ్